సాంబార్ని చూద్దామండి. ఇవన్నీ ముందు కుక్కర్లో కడిగి పెట్టుకొని పప్పుని ఇలా ఉడికించుకున్నానండి. 2 విజిల్స్ వచ్చినాయి, ఉడికిందండి. పప్పు దింపేసేసాను. ఇప్పుడు సాంబార్లో కావాల్సినవి మనం ఏమేమి వెజిటబుల్స్ కావాలో అవన్నీ వేసుకోవడం. ముందు నేనైతే టమోటా, ఉల్లిపాయ, క్యారెట్, మునక్కాయ వేసుకున్నానండి. వేసుకొని చింతపండు గుజ్జును పోసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, టేస్ట్కి కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పౌడర్ని వేసుకుంటున్నానండి, 2 స్పూన్స్. ఈ సాంబార్ పౌడర్ని ఇంట్లో చేసుకున్నాము, ఈ పులుసులు పెట్టుకున్న దాటిల్లో వేసుకున్నా కూడా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. సాంబార్ పౌడర్ తయారీ విధానాన్ని కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఇంతకుముందు. ఇంతేనండి, పెట్టేసేసుకొని 2 విజిల్స్ రాణించుకోవాలి. ఉడికిపోయిందండి సాంబార్. ఇప్పుడు మూత తీసి మళ్ళీ పెట్టేసి పొయ్యి మీద కొంచెం కారము, మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇదిగోండి, బాండీ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, స్టవ్ వెలిగించి నాలుగు వెల్లుల్లి రేఖలు, కొంచెం ఇంగు పొడి, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఈ మరుగుతున్న సాంబార్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ పోపు వేసేసుకుని అంతేనండి. సాంబారు, వేడి సాంబారు టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.